ఐ విల్ షేర్ మై స్క్రీన్. చాలా లేట్ గా వస్తున్నారమ్మా, ఇలా అయితే ఇబ్బంది అవుతుంది. ఓకే రైట్, నౌ ఐ విల్ షేర్ మై స్క్రీన్. So these are all the different types of casting defects. Why the casting defects has been occurred అనేది ఇక్కడ మనము ఆన్ స్క్రీన్ మీద యు ఆర్ ఎగ్జిబిటింగ్ ద టోటల్ 6 పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాజెస్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ కాజ్ ఈజ్ ఫాల్ట్ ఇన్ డిజైన్ ఆఫ్ కాస్టింగ్ ప్యాటర్న్. డిజైన్ అనేది ప్రాపర్ గా లేకపోతే దేర్ మస్ట్ బి డిఫెక్ట్స్, అండ్ అట్ ది సేమ్ టైమ్ డిజైన్ ఆఫ్ ద మౌల్డ్ అండ్ కోర్, అండ్ అకార్డింగ్ టు ద డిజైన్ ఆఫ్ గేటింగ్ సిస్టమ్ అండ్ రైజర్, and improper choice of molding sand, and next one is improper metal composition, and last one is inadequate melting temperature and rate of pouring. So ila chusukunnatlaithe, so these are all the different reasons why the casting defects has been occurred ane daniki. These are all the different reasons. అందులో once I will మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం నాన్న. సో ఫస్ట్ థింగ్ ఏంటి, డిజైన్ ఆఫ్ కాస్టింగ్ ప్యాటర్న్. ప్యాటర్న్ అనేది ప్రాపర్ గా మనం డిజైన్ చేసుకోకపోతే, ప్యాటర్న్ అనేది ఏంటి, టు ప్రొడ్యూస్ ఎ క్యావిటీ. ప్యాటర్న్ అనేది దేనికి, క్యావిటీని ప్రొడ్యూస్ చేయడానికి మనం యూజ్ చేసేదాన్ని ప్యాటర్న్ అంటాము. ప్యాటర్న్ కి మెటీరియల్స్ ఏం యూజ్ చేస్తాం, వుడ్, ప్లాస్టిక్ అండ్ మెటల్. సో ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ తోటి మనం ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకొని క్యావిటీ అనేది మౌల్డింగ్ బాక్స్ లో క్రియేట్ చేస్తాము. సో అలాంటి క్యావిటీని తీసుకురావడానికి యూజ్ చేసే ప్యాటర్న్ ప్రాపర్ గా డిజైనింగ్ అనేది చేసుకోకపోతే దేర్ మస్ట్ బి ఏ డిఫెక్ట్ ఇన్ అవర్ కాస్టింగ్. అండ్ నెక్స్ట్, డిజైన్ ఆన్ మౌల్డ్ అండ్ కోర్. మౌల్డ్ అండ్ కోర్. కోర్ ఈజ్ యూజ్డ్ ఫర్, కోర్ దేనికి యూజ్ చేస్తాము, టు అటైన్ ఏ హాలో షేప్ ఫర్ ద కాస్టింగ్. సో అలా కోర్ ని కనుక ప్రాపర్ గా డిజైన్ చేసుకోకపోతే దేర్ మస్ట్ బి some defects. And at the same time, mold, total mold is not in a proper condition, therefore also we are getting a casting defects. And next one is design of gating and riser. Gating system okati, riser okati proper ga lekapothe there are some chances to attain this casting defects. Next one is choice of molding sand. Molding sand అనేది ప్రాపర్ గా లేకపోతే, అంటే చాయిస్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్ అంటే దానిలో మనం పర్ఫెక్ట్ గా మౌల్డింగ్ శాండ్ కి ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటవి, బైండర్ అండ్ క్లే. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ కాన్స్టిట్యూయెంట్స్ విచ్ వీ హ్యావ్ బీన్ యాడెడ్ ఇన్ టు అవర్ మౌల్డింగ్ శాండ్. సో అవి గనక ప్రాపర్ గా మనము మిక్స్ చేయకపోతే, ప్రాపర్ శాండ్ అనేది సెలెక్ట్ చేసుకోకపోతే, ప్రాపర్ పర్సంటేజ్ ఆఫ్ అంటే ప్రాపర్ టెస్ట్స్ అనేవి, అంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ టెస్ట్ ఫర్ ద మౌల్డింగ్ శాండ్. ఆ టెస్ట్లన్నీ ప్రాపర్ గా చేసుకోపోయినా కూడా దేర్ ఆర్ సమ్ డిఫెక్ట్స్ హ్యాస్ బీన్ అక్కర్డ్ టు ది కాస్టింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంప్రాపర్ మెటల్ కాంపోజిషన్. మెటల్ అనేది ప్రాపర్ గా మనము ప్రాపర్ అంటే మెటల్ ప్రాపర్ కాంపోజిషన్ అంటే మనము యాడ్ చేసే ఆ మాల్టన్ మెటల్ అనేది పర్ఫెక్ట్ కండిషన్, అంటే మనకు కావలసిన పర్సంటేజెస్ లో కనుక యాడ్ చేయకపోతే దేర్ మస్ట్ బి సమ్ కాస్టింగ్ డిఫెక్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెల్టింగ్ టెంపరేచర్ అండ్ రేట్ ఆఫ్ పోరింగ్. బాగా స్పీడ్ గా పోసేసిన అంటే రేట్ ఆఫ్ పోరింగ్ బాగా ఫాస్ట్ గా, అంటే పోర్ చేస్తే ఏమవుతుంది, స్పీడ్ గా పోర్ చేసేస్తే ద క్యావిటీ మే బి డిస్టర్బ్డ్. అండ్ అట్ ది సేమ్ టైం మెల్టింగ్ టెంపరేచర్ ఉండవలసిన, అంటే మాల్టెన్ పొజిషన్ లో ఉండకుండా మెటల్ అంతా కూడా కొంచెం సెమీ సాలిడస్ గా ఉన్నప్పుడు మనం పోర్ చేసామనుకోండి, ఏమవుతుంది, క్యావిటీ అంతా ఫిల్ అవ్వకుండానే దేర్ ఆర్, చెప్పాను మీకు నిన్న, క్యావిటీ చివరి వరకు కూడాను ఫిల్ అవ్వకుండా ఏమవుతుంది, మధ్యలోకి వెళ్ళేపటికి అది కాస్త సాలిడ్ కింద చేంజ్ అయిపోతుంది. దేర్ ఆఫ్టర్ ఇట్ విల్ బికమ్స్ ఏ సెమీ సాలిడస్, అంటే సెమీ సాలిడస్ లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, టోటల్ క్యావిటీ ఫిల్ అవ్వకుండా సగమే ఫిల్ అవుతుంది. కాస్టింగ్ రావాలి అంటే మొత్తం క్యావిటీ అంతా ఫిల్ అయితేనే మనకి కాస్టింగ్ అనేది వస్తుంది. సో రైట్, ఇందులో ఇంకా చెప్పుకోవాలంటే ఏ కాస్టింగ్ డిఫెక్ట్ ఈజ్ అన్ ఇర్రెగ్యులారిటీ ఇన్ ద మెటల్ కాస్టింగ్ ప్రాసెస్ దట్ ఈజ్ అన్డిజైర్డ్. అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే డిఫెక్ట్ అనేది ఇర్రెగ్యులారిటీ ఇన్ ద మెటల్ కాస్టింగ్, టోటల్ మెటల్ కాస్టింగ్ ప్రాసెస్ లో ఆ ఇర్రెగ్యులారిటీ ఎలా వచ్చినా కూడా దాన్ని మనకు అవసరం లేని ఇర్రెగ్యులర్ షేప్ లో ఏ మాత్రం చిన్న చేంజ్ వచ్చినా కూడా లెట్ ఇట్ డిస్కస్ ఇట్ యాజ్ అన్
a casting defect. And here also conditions in a casting must be corrected or removed, and the casting must be rejected. సో మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కరెక్ట్ గా కండిషన్స్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే టోటల్ కాస్టింగ్ అంతా కూడా ఏమవుతుంది, లాస్ట్ లో ఎప్పుడైతే ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుందో ద కాస్టింగ్ మస్ట్ బి రిజెక్టెడ్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే ఈజ్ ద టాలరెన్సెస్ with proper molding practice or repaired using methods such as welding, metallization, etc. And many types of defects which results from many different causes, but some of the remedies to certain defects may be the cause for the another type of defect. So here we are having certain defects roughly, therefore these must be divided into 5 different defects. So first I will give you the correct these are all the actual defects having occurred in our casting, but the rough defects has been occurred, which has been divided into 5 categories. I will give you, all of you just note it down. ఇది మీకు PDF లో లేదు నానా, ఇది నేను నా పర్సనల్ గా చెప్తున్నాను. జస్ట్ ఐ విల్ షేర్ ద కాస్టింగ్ డిఫెక్ట్స్ డైరెక్ట్లీ. బట్ మీరు ఎప్పటికైనా సరే రఫ్ గా డివైడ్ చేసిన కాస్టింగ్స్ అంటే డిఫెక్ట్స్ నే మళ్ళీ రఫ్ గా డివైడ్ చేస్తా ఉంటాడమ్మా. ఎలాగా అంటే మొత్తం ఇవన్నీ ఈ కేటగిరీ కిందకు వస్తాయి, ఇవన్నీ ఈ కేటగిరీ కిందకు వస్తాయి, ఇలా చెప్పుకుంటా ఉన్నట్లయితే వీఆర్ హ్యావింగ్ సో మెనీ థింగ్స్. సో అందులో ఫస్ట్ వన్ ఈజ్ గ్యాస్ డిఫెక్ట్స్. సెకండ్ వన్ ఈజ్ shrinkage cavities. Third one is molding material defects, and fourth one is pouring metal defects, and fifth one is metallurgical defects. So according to these 5 categories, the rough categories are 5. So according to these 5 categories, the different subdivision has been shared on your screen. సో దానిలో మనం చెప్పుకుంటే సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ అని చెప్పాము. సర్ఫేస్ పైన ఉండే కాస్టింగ్స్ వేరు, సబ్ సర్ఫేస్ అంటే లోపల వైపున ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ద కాస్టింగ్ వీఆర్ హ్యావింగ్ సర్టెన్ డిఫెక్ట్స్. వాటిని మనం ఏమంటామంటే సబ్ సర్ఫేస్ కాస్టింగ్స్ అంటాము. దానిలో మీరు మెటాలిక్ ప్రొజెక్షన్, సో దీనిలో చూసుకోండి మెటాలిక్ ప్రొజెక్షన్ అంటే అవుటర్ లేయర్ లో ఇలాగ బయటికి ఇలా పొడుచుకు వచ్చినట్టుగా మెటాలిక్ ప్రొజెక్షన్ బయట వైపుకి వస్తే కనుక వాటిని మనము మెటాలిక్ ప్రొజెక్షన్ సర్ఫేస్ డిఫెక్ట్స్ అంటాము. సో అందులోకి వెళ్ళేపాటికి మీకు స్వెల్, క్రష్, డ్రాప్, వెయిన్ ఇవన్నీ కూడాను డిఫరెంట్ మెటాలిక్ ప్రొజెక్షన్స్. డిఫెక్టివ్ ప్రొజెక్షన్స్ వచ్చేపాటికి సర్టన్ లెస్ వీఆర్ హ్యావింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ చేంజ్ ఇన్ డైమెన్షన్ లో చేంజ్ వస్తే కనుక దాన్ని మనము డైరెక్ట్ గా ఒకటే పాయింట్ కింద చెప్తాం, ర్యాప్డ్ కాస్టింగ్ అంటాము. అలాగే ఇన్కంప్లీట్ కాస్టింగ్ చెప్పాను కదా మీకు నేను, మాల్టన్ మెటల్ అనేది ప్రాపర్ టెంపరేచర్ లేకపోతే దెర్ ఆర్ సమ్ ఇన్కంప్లీట్ కాస్టింగ్స్. దాన్ని మనము అది ఒక డిఫెక్ట్ కింద చెప్పుకుంటే పోరింగ్ టైం కానీ పోరింగ్ టెంపరేచర్ కానీ ప్రాపర్ గా లేకపోతే మనకు వచ్చే డిఫెక్ట్ ని మిస్ రన్ ఆర్ రన్ అవుట్ అని చెప్పుకుంటాము. సో మిస్ రన్ ఆర్ రన్ అవుట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేపాటికి క్యావిటీ. సో దీనిలో క్యావిటీ పరంగా డివైడ్ అయినాయి మనకి బ్లో హోల్స్ అండ్ ష్రింకేజ్ క్యావిటీ అండ్ పిన్ హోల్స్. అండ్ వేరాజ్ డిస్కంటిన్యూటీ అంటే చివరి వరకు వెళ్తుంది, బట్ మధ్యలో ఏమవుతుందంటే గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతున్నాను. ఆ గ్యాప్స్ అనేవి ఫామ్ అయినప్పుడు మనకి ఏమొస్తాయి అంటే హాట్ క్రాకింగ్, కోల్డ్ షట్, కోల్డ్ క్రాకింగ్. సో ఇలాగా డిస్కంటిన్యూటీ అంటే చివరి వరకు వెళ్ళకుండా ఉండే దాన్ని మిశ్రన్ అంటాము. మధ్యలో గ్యాప్స్ వస్తూ క్యావిటీ అంతా ఫిల్ అయితే దాన్ని మనము హాట్ క్రాకింగ్ ఆర్ కోల్డ్ షట్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కోల్డ్ క్రాకింగ్. సో ఇలా మనకి వీఆర్ హ్యావింగ్ సో మెనీ surface defects which is divided into, here also the surface defects has been divided into 6 categories, whereas the subsurface defects has been divided into 3 categories. So దీనిలో చూసుకుంటే inclusions and discontinuity and subsurface cavity. So దీనిలో మనకి కూడా blow holes, pin holes, shrinkage, porosity,
ఇంటర్నల్ shrinkage, సివియర్ రఫ్నెస్, ఇవన్నీ కూడా సబ్ సర్ఫేస్ క్యావిటీ కిందకు వస్తాయి. వేర్ యాజ్ ద సెకండ్ కేటగిరీ ఈజ్ ఇంక్లూజన్స్. దీనిలోకి వచ్చేప్పటికి గ్యాస్ ఇంక్లూజన్స్, స్లాగ్ అండ్ బ్లో హోల్స్, ఇవన్నీ కూడా లోపల లోపల చిన్ని చిన్ని బబుల్స్ లాగా వస్తాయి. ఐ విల్ షేర్ ద స్క్రీన్ ఫర్ దట్ డయాగ్రామ్స్ ఆల్సో. మీకు ఆ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఒకసారి చూద్దరు కానీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డిస్కంటిన్యూటీ. దిస్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ కోల్డ్ షట్స్ వలన డిస్కంటిన్యూటీ అనే ప్రాసెస్ అనేది చెప్పుకుంటా ఉంటాం. ఇట్ విల్ బి హ్యాపెండ్ ఇన్ బోత్ సర్ఫేస్ డిఫెక్ట్స్ అండ్ సబ్ సర్ఫేస్ డిఫెక్ట్స్, రెండిట్లోనూ ఉంటాయి నాన్న. రెండిట్లోనూ డిస్కంటిన్యూటీ is the common thing which is happened in our casting defects, right? Let us go for first defect. So this is the misrun. Here all of you just see the diagram which we have been shared in our screen. So what are the causes behind this misrun or cold shuts? Rendu kudanu why it is happening ane cheppunta unte, here these defects have been first eppudu kuda what is the defect adi chusukovali. Second the chepatiki what are the causes behind it, enduku ee defect ostundane chusukovali. And next what is the remedy for this one అనేది చూసుకోవాలి. సో ఇట్లాగా 3 రకాలుగా డివైడ్ చేసుకుంటేనే మనము వాటిని టోటల్ గా అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో రైట్, వై ద మిస్రన్స్ హ్యాస్ బీన్ అక్కర్డ్ అనే దానికి స్లోగా చెప్పుకుంటా వెళ్దాము. when the metal is unable to fill the mold cavity completely and thus leaves unfilled cavity, it is called a misrun defect. It is called a misrun defect. Malli okkasari I will repeat it. When the metal is unable to fill the cavity completely fill avakanda, whenever it will leaves an unfilled cavities, then we are calling it as an misrun defect. Here you can observe the total diagram. The gap at the end part of the misrun, then that is called as misrun. Therefore it is also known as cold shuts ani kuda cheppuntamu. And at the same time, when the two metal streams melting in the mold cavity then do not fuse together, రెండు మెటల్స్ ని కూడాను మనం పోర్ చేస్తే ఇట్ విల్ నాట్ ఫ్యూజ్ టుగెదర్ ప్రాపర్లీ. ఫ్యూజింగ్ మీన్స్ అడ్హెర్నెస్, అంటే అతుకుపోవడం, లోపలికి ఫ్యూజ్ అవ్వవు, ఒకదానిలోకి ఒకటి వెళ్ళవు నాన్న. దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డిస్కంటిన్యూటీ. మనం సింపుల్ గా ఒక వర్డ్ వాడతాము, దాన్ని మనం ఏమంటాం, డిస్కంటిన్యూటీ అంటాం. సో డిస్కంటిన్యూటీ ఆర్ వీక్ స్పాట్ ఇన్సైడ్ ద కాస్టింగ్. సో ఆ లోపల వీక్ స్పాట్ అనేది మనకి అపియర్ అవుతా ఉంటుంది ఇన్సైడ్ ద కాస్టింగ్. దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కోల్డ్ షెడ్స్. సో ఇలాగా మీకు ఒకటి ఎండ్ పార్ట్ వరకు, ఇదిగో మీకు ఆన్ స్క్రీన్ మీద కనపడుతుందమ్మా, చివరి వరకు గనక మెటల్ గనక వెళ్ళకపోతే దాన్ని మిశ్రన్ అంటాము. అలా కాకుండా ఇక్కడ మీరు మనకి 2 డిఫరెంట్ మెటల్స్ ని కనుక పోర్ చేస్తే అది ఒకదానికి ఒకటి ఫ్యూజ్ అవ్వవు, అంటే ఒకదానికి ఒకటి కరిగిపోయినట్టుగా, అంటే మిక్స్ అవ్వవు. మిక్స్ అయ్యే వర్డ్ ని మనం ఏమంటాం, ఫ్యూజింగ్ అంటాం. ఆ ఫ్యూజింగ్ అనేది ప్రాపర్ గా జరగకపోతే ఏమవుతుందంటే మధ్యలో స్మాల్ హోల్స్ లాగా ఫామ్ అవుతుంది నాన్న. సో ఆ హోల్స్ లాగా ఫామ్ అయినప్పుడు వాటినే మనం ఏమంటాం అంటే కోల్డ్ షట్స్ అంటాం. సో దీస్ ఆర్ ద డిఫెక్ట్స్. ఎలా వస్తే వాటిని మనం డిఫెక్ట్స్ అని చెప్పుకుంటాము, అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ కాజెస్. what are the causes why these defects has been occurred అనే దానికి let us discuss some more points. So the causes must be low pouring temperature. సో ఇన్కరెక్ట్ pouring temperature అని చెప్పుకోవచ్చు. అలాగే గేటింగ్ డిజైన్ అనేది గేటింగ్ డిజైన్ అనేది ఇంప్రాపర్ గేటింగ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టూ థిన్ కాస్టింగ్ డిజైన్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నా కూడా వి విల్ గెట్ దిస్ మిస్రన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్లో అండ్ ఇంటర్మీడియట్ pouring. And next one is improper alloy composition and use of damaged pattern use chesina kuda we are getting this type of misrun defects. And lack of fluidity in molten metal. Fluidity means low temperature means that is nothing but
semi-solidus liquid. When we are pouring the semi-solidus liquid, which is having low pouring temperature and lack of fluidity and faulty gating design and thin castings, and whereas the improper alloy composition, and whereas a damaged pattern, whenever we are using a damaged pattern, then also we will appear these type of defects in our castings. So ivanni kuda causes, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అన్ని కూడాను causes. ఇలాంటి causes ఉంటే we will appear the defects which we have been shown in our screen. Then how to avoid all these things? ఏదైతే కాజెస్ ఉన్నాయో ఆ కాజెస్ ని మనము మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కాజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాజెస్ అన్ని కూడాను రివర్స్ లో, అంటే టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు గివ్ దోస్ యాజ్ అన్ రెమెడీస్. ఎలాగా? లో పోరింగ్ టెంపరేచర్. పోరింగ్ టెంపరేచర్ అనేది కరెక్ట్ పోరింగ్ టెంపరేచర్ అనేది ఉంటే వి విల్ గెట్ ద కరెక్ట్ కాస్టింగ్. సో అలాగ మనము డిఫెక్ట్స్ కి కాజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాజెస్ అన్నిటినీ కూడాను మనము రెమెడీస్ కింద రివర్స్ లో రాసుకోవాల్సి ఉంటుంది. సో రైట్, వీఆర్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ వన్. దిస్ ఈస్ ద కోల్డ్ షట్. చెప్పాను కదమ్మా, వెన్ ఎవర్ ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్, సో దేర్ ఫోర్ ఎర్లీ ఫ్రీజింగ్ we will get the cold shuts. Very small ఇక్కడ cold shuts అనేవి ఏవైనా సరేనమ్మా డిఫెక్ట్స్ అనేవి వెరీ స్మాల్. ఇక్కడ చూడండి, యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో ఈ మధ్యలో ఉన్నది అనుకుంటారేమో, ఇది వచ్చేపాటికి కోర్ నానా, కోర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, వెరీ స్మాల్ డిఫెక్ట్స్. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే టోటల్ కాస్టింగ్ అనేది వీక్ అవుతుంది. సో కాస్టింగ్ అనేది వీక్ అవుతుంది. సో హియర్ ఆల్సో దేర్ ఆర్ సమ్ రెమెడీస్. మీకు ఇంతసేపు చెప్పుకున్నాయన్ని కూడా కాజెస్ చెప్పుకున్నాము. సో వాట్ ఆర్ ద రెమెడీస్ అనేవి కూడా డిస్కస్ చేసుకుందాం. సో దీనికి రెమెడీస్, డిఫెక్ట్స్ అన్నిటిని కూడాను అవాయిడ్ చేయడానికి స్మూత్ పోరింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాడిల్స్ అనేవి యూజ్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాపర్లీ ట్రాన్స్పోర్ట్ మౌల్డ్ డ్యూరింగ్ పోరింగ్ అండ్ ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ పోరింగ్ టెంపరేచర్ and the modifying the gating system which we have been selected the faulty gating system, which we have been selected the faulty gating system. So already we have been discussed with a different cause. Thereafter the causes may be divided it into the remedies also, right? Next, what is our next cold shut? So here you can observe the metal spatters. అక్కడ మీకు లోపల వైపున అవసరం లేని అన్రిక్వైర్డ్ మెటల్ స్పాటర్స్ హ్యాస్ బీన్ ఎంట్రాప్డ్ ఇంటూ ద కాస్టింగ్. ఎంటర్డ్ అని కూడా అనకూడదమ్మా, ఎంట్రాప్డ్, మనకు తెలియకుండా వెళ్ళిపోయేదాన్ని ఎంట్రాపింగ్. సో ఎంట్రాప్డ్ ఇంటూ ద కాస్టింగ్ అండ్ షుడ్ బి ఇంప్రూవ్డ్ టు అవాయిడ్ స్ప్లాషింగ్. అలాగా గేటింగ్ సిస్టమ్ షుడ్ బి ఇంప్రూవ్డ్. ఆన్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సో ఆ స్ప్లాషింగ్, ఆ మధ్యలో ఆ చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చినాయి. సో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే we must use a proper gating system and proper, చెప్పాను కదా మీకు ఇప్పుడు ఇవన్నీ కూడాను, proper pouring system and to provide appropriate pouring temperature. సో proper gating system ఇవన్నీ కూడా ఉంటే we will get the perfect casting. So here you can observe incomplete filling వల్ల we are observing first thing is cold shut and misran. Cold shut and misran. And the second one is, second diagram చూడండి అమ్మా. సో దిస్ ఈస్ ద కోల్డ్ షట్స్. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే చిన్నిగా లోపల ఇక్కడ కోల్డ్ షట్స్ అనేవి ఫామ్ అయి ఉన్నాయి. అలాగే హియర్ సెకండ్ వన్ ఈజ్ బ్లో హోల్స్ అంటే ఇదిగోండి చూడండి మీకు ఇక్కడ, సారీ దిస్ ఈస్ ద బ్లో హోల్. యూ కెన్ అబ్జర్వ్ హియర్, చిన్నగా బ్లాక్ గా బయటకు పొడుచుకొచ్చింది కదా. సో దట్ ఈస్ ద బ్లో హోల్ ఆర్ గ్యాస్ పరోసిటీ. అది రెండింటిని చెప్పుకోవచ్చమ్మా, ఎలా అయినా చెప్పొచ్చు. అండ్ థర్డ్ వన్ ఈజ్ శాండ్ ఇంక్లూజన్స్. ఇదిగోండి ఇది మిశ్రన్. ఇదిగోండి పర్ఫెక్ట్ గా క్యావిటీ అంతా ఫిల్ అవ్వకపోతే మీకు బయటకు వచ్చినాక ఇదిగోండి ఇలా గ్యాప్ వచ్చేసింది. ఇది వచ్చేపాటికి ఫస్ట్ వచ్చేపాటికి కోల్డ్ షట్స్. ఇక్కడ చూడండి మీకు చిన్ని బబుల్స్ లాగా, ఎన్లార్జ్ యువర్ స్క్రీన్. అండ్ సెకండ్ వన్ వచ్చేపాటికి మిశ్రన్, క్యావిటీ అంతా ఫిల్ అవ్వలేదు. అండ్ థర్డ్ వన్ వచ్చేపాటికి బ్లో హోల్స్ అండ్ గ్యాస్ పరోసిటీ. అండ్ ఫోర్త్ వన్ ఇక్కడ చూడండి అమ్మా,
బ్లో హోల్స్ అని చెప్పుకున్నాము. ఇక్కడికి వచ్చేప్పటి గ్యాస్ పరోసిటీ ఇక్కడ చూడండి, యూ కెన్ అబ్జర్వ్, రైట్. సో ఇలాగా మనకి వీఆర్ హ్యావింగ్ డిఫెక్ట్స్, we can observe with our eyes, right? So next one is shrinkage cavity. So shrinkage cavity ko vachepatiki why it is occurring, why the shrinkage cavity has been occurred. On screen you can observe the shrinkage cavity defect. It is a defect which have been occurred, an uncontrolled solidification of the metal. It is a defect which has been occurred due to the uncontrolled solidification. Why the uncontrolled solidification has been occurred, ఇవన్నీ చెప్పుకుంటా ఉందాము. సో దీనిలో మనం చూసినట్లయితే ఎక్స్టర్నల్ ష్రింకేజ్ ఉంటుందమ్మా, అలాగే క్లోజ్ ష్రింకేజ్ డిఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్, అంటే బయట వైపుకి కనిపిస్తుంది, దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ష్రింకేజ్ డిఫెక్ట్. వేరాజ్ we have been observed in the closed shrinkage defects also, right? So the shrinkage cavity is a void on the surface of the casting caused by solidification with an uncontrollable condition. Therefore, we are having a total 2 different categories, which we have been divided our shrinkage cavity into two classifications. So what are the main causes? What are the main causes? We have to observe is one thing is inadequate and improper gating and rising system, and high pouring temperature, and inkokati entante improper chilling. Chilling means whenever we remove the casting from the molding boxes లో అంతా కంప్లీట్ అయిపోయినాక కాస్టింగ్ అనేది రిమూవ్ చేసి డైరెక్ట్ గా మనం యూజ్ చేయకూడదమ్మా. రూమ్ టెంపరేచర్ కి రీచ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలి. కొన్ని కాస్టింగ్స్ లో ఏం చేస్తారంటే సొలిడిఫై అయిపోయినాక దే ఆర్ రిమూవింగ్ ద టోటల్ ప్రొడక్ట్. వై దే ఆర్ రిమూవింగ్ ద టోటల్ ప్రొడక్ట్ అంటే రూమ్ టెంపరేచర్ కి రీచ్ అవ్వక ముందే తీసేస్తారు. ఎందుకు తీస్తారు అంటే దేర్ ఆర్ సమ్ డిఫెక్ట్స్ అనేవి వచ్చేస్తున్నాను. డిఫెక్ట్స్ ఏంటి మేడం అంటే మీకు చెప్పాను నేను, ఎలవెన్సెస్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ. ష్రింకేజ్ ఎలవెన్స్ అని ఒకటి చెప్పాను నేను. కొన్ని మెటల్స్ టెంపరేచర్ అలాగా తగ్గుతూ ఉంటే ఆ మెటల్ దగ్గర ఆ టెంపరేచర్ కి రీచ్ అయ్యేపాటికి ఏమవుతుంది, రూమ్ టెంపరేచర్ కి వచ్చేపాటికి ష్రింక్ అయిపోతుంది. 1 or 2 mm దాని లెవెల్ తగ్గిపోతుంది, దాని యొక్క డయామీటర్ తగ్గిపోవడము, లెంగ్త్ తగ్గిపోవడం అలా జరుగుతూ ఉంటాయి. సో అలాగ డిఫెక్ట్ అనేది అది కూడా డిఫెక్ట్ కింద చెప్పుకున్నాం కాబట్టి, సో అలాగ రెడ్యూస్ అవ్వకుండా ఉండాలి అంటే దే ఆర్ టోటల్లీ ద కాస్టింగ్ మేబీ గోస్ ఫర్ చిల్లింగ్. చిల్లింగ్ మీన్స్ ఏదైనా సరే ఒక కొన్ని లిక్విడ్స్ లో మనం ఏం చేస్తామంటే డిప్ చేస్తారు. డిప్పింగ్ మీన్స్ ఇంకా మీకు అది కూడా చెప్పాను, పిక్లింగ్ అని చెప్పాను మీకు నేను. ఆ పిక్లింగ్ అంటే కొంత టైం వరకు ఆ వాటర్ లో గానీ ఆ లిక్విడ్ లో గానీ ఏం చేస్తారంటే డిప్ చేస్తారు. డిప్ చేసేపాటికి ఏమవుతుంది, ఇమ్మీడియట్లీ ఆ ప్రోడక్ట్ ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనకి ఏ సైజ్ దగ్గర అయితే మనము కూలెంట్ లో డిప్ చేసామో ఆ షేప్ లో అలాగ నిలబడిపోతుంది. సో అలాగ చూసుకుంటే మీకు వీఆర్ హ్యావింగ్ ద ప్రాసెస్ నోన్ యాజ్ చిల్లింగ్. చిల్లింగ్ అనేది ఇంప్రాపర్ గా అంటే పర్ఫెక్ట్ గా చిల్లింగ్ అంటే కరెక్ట్ గా కొంత టైం వరకు అది చిల్లింగ్ అనేది సరిగ్గా లేకపోతే మనకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫెక్ట్, రైట్. నెక్స్ట్ రెమెడీస్. వాట్ ఆర్ ద రెమెడీస్ టు అవాయిడ్ దిస్ ష్రింకేజ్ క్యావిటీ అంటే, సో ప్రాపర్ డైరెక్షనల్ సర్టిఫికేషన్ by modifying gating, rising and chilling system. So to remedies, what are the remedies we have to discuss here? So proper directional solidification by modifying the gating, rising and chilling system. And next one is the defect known as sand blows or blowholes. Both are same. A balloon shaped fusor. A balloon shaped gas cavities caused by release of mold gases during pouring are known as blowholes. This is the definition. ఇలా ఉంటే మనం చెప్పుకునేదాన్ని blowholes అని చెప్పుకుంటాం. సో రైట్, వాట్ ఆర్ ద అసలు blowhole అంటే ఏంటంటే ఏ బెలూన్ షేప్డ్, మీకు అక్కడ కనిపిస్తుంది కమ్మా శాండ్ బ్లో, చిన్నిగా హోల్స్ లాగా కనిపిస్తా ఉంటాయి కానీ బట్ వీ కాంట్ అవాయిడ్ దోస్ ఆల్ దీస్ డిఫెక్ట్స్. సో అవి అసలు వాట్ ఆర్ ద కాజెస్?
why these defects has been occurred అంటే why these defects అంటే causes రావడానికి గల కారణాలు వచ్చేపటికి ramming is too hard. ఫస్ట్ థింగ్ ఈజ్ ramming is too hard. ఇక్కడ మీకు ఆన్ స్క్రీన్ మీద బ్లూ లెటరింగ్ లో కనిపిస్తున్నాయని కూడాను కాజెస్ ఏనా. అయితే నేను మామూలుగా చెప్తున్నా, నేను నాకు తెలిసిందంతా కూడా చెప్తున్నా. నేను ర్యామింగ్ అనేది మరీ బలంగా అంటే మీరు పైనుంచి ర్యామర్ తెలుసు కదా మీకు, మౌల్డింగ్ ఎక్విప్మెంట్. ఆ ర్యామర్ ని కనుక ఎక్కువ టైం ఎక్కువ ప్రెషర్ అప్లై చేసేస్తే ఇట్ విల్ కాజ్ ద శాండ్ బ్లోస్. అండ్ వన్ మోర్ థింగ్, కోర్స్ ఆర్ నాట్ సఫిషియెంట్లీ బేక్డ్. బేకింగ్ అంటే రూమ్ ఓవెన్ లో బేకింగ్ అనేది చేస్తామని చెప్పాను నేను. సో కోర్స్ అనేవి పర్ఫెక్ట్ బేకింగ్ అనేది చేయకపోయినా విల్ అకర్స్ దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్స్. అండ్ ఎక్సెసివ్ మాయిశ్చర్ కంటెంట్. సో యాడింగ్ ఆఫ్ బైండర్ which is having a high ratio, thereafter we will attain these defects. And next one is sand permeability. Low sand permeability. Low sand permeability means the sand which is not having the property, then we will get this defect. And next one is excessive fineness of sand grains. Excessive fineness means we are having a grain fineness test. సో గ్రెయిన్ ఫైన్నెస్ టెస్ట్ అనేది ప్రాపర్ గా చేసుకోకపోతే శాండ్ కి అనేది ఏమవుతుందంటే జారిపోతా ఉంటుంది, క్యావిటీ అనేది ప్రాపర్ గా ఫామ్ అవ్వదు. సో వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ శాండ్ గ్రైన్నెస్ అనేది మనం చూసుకుని దాన్ని బట్టి ఏదైనా సరే ఎక్కువగా చేయకూడదు, ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా అనేది కరెక్ట్ రేషియో అనేది తీసుకుంటేనే వి విల్ అటైన్స్ ద కరెక్ట్ క్యావిటీ, దేర్ ఆఫ్టర్ వి విల్ గెట్ ద కరెక్ట్ casting. And next one is chaplets. Chaplets అనేవి కూడా సరిగ్గా what are the main purpose of the chaplets? The chaplets will provides the support to the cores. Core will gives the hollow shapes to the casting. So ఇలాగ ఇందులో ఏ చిన్న ఇది సరిగ్గా లేకపోయినా thereafter we will get the blow holes. And next one is poor venting. వెంట్ రాడ్ యూజ్ చేసి పైనుంచి మీరు మౌల్డింగ్ బాక్సెస్ కి హోల్స్ అనేవి ప్రాపర్ గా ప్రొవైడ్ చేయకపోతే we will get the blow holes. Therefore అప్పుడు ఏమవుతుంది, లోపల జనరేట్ అయిన గ్యాసెస్ అంత హై టెంపరేచర్ తోటి మాల్టన్ మెటల్ పోర్ చేస్తే గ్యాసెస్ అని ఏమవుతాయి, ఆ శాండ్ లలో ఇరుక్కుపోయి ఉంటాయి. సో ఆ గ్యాసెస్ అనేవి రిమూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనము వెంట్ హోల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. పైన వెంట్ వైర్ అనాలి దాన్ని. వెంట్ వైర్ తోటి వెంట్ హోల్స్ అంటే హోల్స్ అంటే పెద్ద పెద్దగా ఉండవునాను, చాలా మైన్యూట్ అనమాట. సూది జస్ట్ మీకు అబ్జర్వ్ చేయాలి అంటే చిన్న జస్ట్ ఒక నీడిల్ తీసుకుంటే యూ విల్ అబ్జర్వ్ ఏ స్మాల్ మైన్యూట్ హోల్. అలాంటి హోల్స్ లోంచి ఏమవుతాయి అంటే గ్యాసెస్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో రైట్, సో అలాంటివన్నీ కూడా మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే వి విల్ గెట్ ఏ పర్ఫెక్ట్ casting. So right, so this is about the pinholes. Pinholes means here also you can observe a pinholes, formation of many small gas cavities at or slightly below surface of casting, below the surface of the casting. చూసారు కదమ్మా, మీకు కాస్టింగ్ లోనే లోయర్ అంటే జస్ట్ కొంచెం కింద వరకు, అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, జస్ట్ ఒక లేయర్ లాగా కింద మీకు పిన్ హోల్స్ అంటే మనకు అవి కనిపించవు, బట్ ఇట్ విల్ ద కాస్టింగ్ ఈజ్ హ్యావింగ్ పిన్ హోల్స్. సో ఇలాగా కాస్టింగ్ లో ఆల్రెడీ పిన్ హోల్స్ ఉంటాయి. సో అలాగా ఆ పిన్ హోల్స్ అనేవి మనకి బయటకైతే కనిపించవు, కానీ ఇట్ విల్ గివ్స్ ద స్ట్రెంగ్త్. ఏ స్ట్రెంగ్త్ వస్తుంది, వీక్ అయిపోతుందమ్మా, కాస్టింగ్ అంతా కూడాను వీక్ అయిపోతుంది. వై? బికాస్ ఇట్ ఈస్ బీనీత్ ద సర్ఫేస్ ఆఫ్ ద కాస్టింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఓకే రైట్. సో దిస్ ఈస్ ద కాజ్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వై దీస్ పిన్ హోల్స్ హ్యాస్ బీన్ అక్కర్డ్ అంటే డ్యూరింగ్ పోరింగ్ ఆఫ్ మోల్టన్ మెటల్. సో చూడండి అమ్మా, కాజ్డ్ బై ద రిలీజ్ ఆఫ్ గ్యాస్ డ్యూరింగ్ పోరింగ్ ఆఫ్ మోల్టన్ మెటల్. చెప్పాను కదా మీకు నేను, పోరింగ్ మెటల్ వలన మాల్టన్ మెటల్ అనేవి లోపల గ్యాసెస్ అనేవి రిలీజ్ చేస్తాయి. అప్పర్ సర్ఫేస్ లో వస్తే బ్లో హోల్స్ అంటాము, ఇన్నర్ లేయర్ లో వస్తే గనక పిన్ హోల్స్ అంటాము. ఏమంటాము? పిన్ హోల్స్. Both the defects has been occurred due to the same causes. So what is the cause by this blow holes and the
pinholes is, here you can observe at the outer layer we will calling it as sand blow or blow holes, whereas in the inner layer we are calling it as the pinholes. So right, how to avoid this is, చెప్పాను కదా మీకు నేను, to avoid all these things we are having so many reasons, so many causes, and to avoid all these things we are having so many things. సో దానిలో మనము చూసుకున్న పాయింట్స్ ఏంటి అంటే, మళ్ళీ ఐ విల్ రిమెంబర్ వన్ మోర్ టైమ్ ఫర్ బోత్ దీస్ టూ డిఫెక్ట్స్ విచ్ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బ్లో హోల్స్ అండ్ పిన్ హోల్స్. ramming is too hard, ramming is too hard, and next one is cores are not sufficiently baked, and excessive moisture content, and sand, low sand permeability, and ఇంకేం చెప్పానమ్మా, chaplets, and one more thing is improper core stability, and gas. What are the gas producing, different gas producing ingredients? So ivanni kudanu causes, these are all the causes. So therefore the next defect is a penetration. Here you can observe the penetration. So when the fluidity of the liquid metal is high, it may penetrate into sand mold or sand core, causing casting surface to consist of a mixture sand grains and metal. Therefore what are the main causes means, hard packing of sand helps to elevate this problem, hard packing. And next one is reduce pouring temperature if possible, and last one is use better sand binders. ఇందులో చూసుకున్నట్లయితే when the fluidity of the liquid metal is high, ఫ్లూయిడిటీ అనేది ఎక్కువగా ఉంటే ఏమవుతుంది నాన్న, శాండ్ ని అంటే పోరింగ్ టెంపరేచర్ కానీ పోరింగ్ టైం కానీ అన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఫ్లూయిడిటీ అంటాము. సో ఆ ఫ్లూయిడిటీ కనుక ఎక్కువగా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఇలా పై నుంచి పోర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ క్యావిటీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది, అంటే క్యావిటీ అంతా కూడా ఎరోజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎరోజన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో క్యావిటీని దాటుకుని మెటీరియల్ అంతా కూడా బయటకు వస్తుంది. సో హియర్ యూ కెన్ అబ్జర్వ్, సో దిస్ ఈస్ ద పెనిట్రేషన్. సో ఇదంతా కూడాను కాస్టింగ్ సర్ఫేస్ మీద కనిపిస్తాయి. సో సర్ఫేస్ మీద ఎలా కనిపిస్తాయి, అవి కూడా శాండ్ పార్టికల్స్ బయట వైపుకి అంటే క్యావిటీని దాటుకుని శాండ్ పార్టికల్స్ కూడా మెటల్ లోకి అతుక్కుపోయినట్టుగా కనబడుతుంది. సో దట్ ఈస్ ద కాస్టింగ్ డిఫెక్ట్, వన్ ఆఫ్ ద డిఫెక్ట్. సో దాన్ని మనం ఏమంటామంటే పెనిట్రేషన్ అంటాం. సో వై ఇట్ ఈస్ హ్యాపెండ్ ఈస్ హార్డ్ ప్యాకింగ్ ఆఫ్ శాండ్ హెల్ప్స్ టు ఎలివేట్ దిస్ ప్రాబ్లమ్. సో హార్డ్ ప్యాకింగ్ వలన అండ్ అట్ ది సేమ్ టైమ్ రెడ్యూసింగ్ ద పోరింగ్ టెంపరేచర్ ఇఫ్ పాసిబుల్. సో హార్డ్ ప్యాకింగ్ అనేది చేయడం వల్ల మనకు ఆ డిఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ హార్డ్ ప్యాకింగ్ అనేది లేదనుకోండి ఏమవుతుంది, ఈజీగా శాండ్ మెటల్లో కలిసిపోతుంది. క్యావిటీ డిస్టర్బ్ అవటమే కాకుండా శాండ్ అంతా కరిగిపోయి ఏమవుతుంది, మెటల్లో కలిసిపోతుంది, ఫ్యూజింగ్ ద శాండ్ పార్టికల్స్ ఇన్ టు ద మాల్టన్ మెటల్. అప్పుడు ఏమవుతుంది, అవర్ డిఫెక్ట్స్ హ్యాస్ బీన్ అకర్డ్, దేర్ ఫోర్ అవర్ కాస్టింగ్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్. సో ఇదంతా కూడా జరగకుండా ఉండాలంటే hard packing of sand particles to elevate this problem too. So next one is reducing pouring temperature if possible. Pouring temperature అనేది తగ్గించుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ యూజ్ బెటర్ శాండ్ బైండర్స్. చెప్పాను కదా నేను మీకు, బైండర్స్ అనేవి పర్ఫెక్ట్ టైప్ ఆఫ్ డిఫెక్ట్స్, రైట్. అండ్ అవర్ నెక్స్ట్ వన్ ఈజ్ మౌల్డ్ షిఫ్ట్. Next one is mold shift, a step in cast product at parting line caused by sidewise relative displacement of cope and drag. సో చూడండమ్మా, రెండు కూడా ఒకదానికి ఒకటి ఇంటర్మీడియట్ పార్టింగ్ లైన్ దగ్గర పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే డబల్ పిన్స్ అనేవి మౌల్డింగ్ బాక్సెస్ దగ్గర బోత్ సైడ్స్, కోప్ అండ్ డ్రాగ్ కి బోత్ సైడ్స్ డబల్ పిన్స్ అనేవి ఉంటవి. ఆ డబల్ పిన్స్ అనేవి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వకపోతే గనక there must be a relative displacement in between the cope and the drag. So cope ki
క్రాక్ కి మధ్యలో ఉండే ఆ ఇంటర్మీడియట్ సర్ఫేస్ ని మనం పార్టింగ్ లైన్ చెప్తాము. సో వెన్ ఎవర్ ద పార్టింగ్ లైన్ కాస్డ్ బై సైడ్ వైజ్ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్, అంటే కొంచెం పక్కకు జరిగినట్లయితే వి విల్ అటైన్ ద మౌల్డ్ షిఫ్ట్ అనే ఈ డిఫెక్ట్ అనేది అటైన్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాస్డ్ బై బియాన్సీ ఆఫ్ మాల్టన్ మెటల్. వై అంటే పైనుంచి లోడ్ అప్లై అయినప్పుడు కొంచెం మనకు తెలియకుండానే జరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు మీరు ఏదైనా సరే మీరు ఒక బండి దగ్గర నుంచి అలా అనుకున్నారనుకోండి, స్టాండ్ వేసినా కూడా ఏమవుతుంది, అలా కొద్ది కదులుతుంది. సో అలాగా ఎంత కాదన్నా బియాన్సీ ఫోర్స్ అనేది దాని మీద యాక్ట్ అయ్యి దేర్ మస్ట్ బి రిలేటివ్ డిస్ప్లేస్మెంట్. సో రైట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అండ్ ఇట్ మస్ట్ బి అలైన్డ్ యాక్యురేట్లీ. ఆ డిఫెక్ట్ రాకుండా ఉండాలి అంటే వి మస్ట్ అలైన్డ్ యాక్యురేట్లీ. పర్ఫెక్ట్ గా అలైన్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే వి విల్ గెట్ ది పర్ఫెక్ట్ కాస్టింగ్. అదర్వైజ్ ఆ అలైన్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే వి విల్ గెట్ ఏ డిఫెక్ట్ నోన్ యాజ్ మౌల్డ్ షిఫ్ట్. వి విల్ గెట్ ది డిఫెక్ట్ నోన్ యాజ్ మౌల్డ్ షిఫ్ట్. సో దిస్ ఈస్ ద స్కాబ్. స్కాబ్స్ ఆర్ ద రఫ్ ఏరియాస్ ఆన్ ద సర్ఫేస్. సర్ఫేసెస్ మీద మీకు చిన్న చిన్నగా ఇలాగా ఎత్తు పలాలుగా, అంటే మీకు ఇంకా అప్ అండ్ డౌన్స్ అన్నెసరీ డిపాజిట్, అంటే అవసరం లేనిది కూడా అక్కడ ఏంటంటే క్యావిటీని దాటిచ్చి, అంటే మీకు ఎలాగంటే ఇక్కడ మీరు పెనిట్రేషన్ లో చూసినట్టుగా కాకుండా పెనిట్రేషన్ లో పూర్తిగా బయటకి ఇలాగా చిన్న చిన్న వైర్స్ లాగా బయటకు కనపడతాయి. వేరే స్కాబ్స్ వచ్చేపాటికి చిన్న చిన్నగా జస్ట్ అలాగా అప్ అండ్ డౌన్స్ లాగా కనపడతాయి. స్కాబ్స్ అనేప్పటికీ వేరాస్ ద రఫ్ ఏరియాస్ ఆన్ ద సర్ఫేస్, సో విత్ అన్ అన్నెసరీ డిపాజిషన్ ఆఫ్ శాండ్ అండ్ మెటల్, రెండు కలిసిపోయి ఆ మెటల్ మీద ఆ కాస్టింగ్ ప్రొడక్ట్ మీద మీకు కనపడతా ఉంటాయి. సో ఇట్ ఈజ్ వై ఎందుకు వస్తాయి అంటే ఇట్ ఈస్ కాస్డ్ బై ద పోర్షన్స్ ఆఫ్ ద మౌల్డ్ సర్ఫేస్ డ్యూరింగ్ solidification and becoming embedded in the casting surface. So this is the cause. And at the same time, and to improve the mold strength by reducing grain size and changing binders. So molding strength అనేది increase చేసి binders అనేది change చేసుకుంటే we does not appear these types of scabs in our casting. Therefore, సో కాస్టింగ్ అనేది కాస్టింగ్ లో పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనం ఫస్ట్ చెప్పుకున్న ప్రాపర్టీస్ అన్ని శాండ్ కు ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం శాండ్ కి నంబర్ ఆఫ్ టెస్ట్స్ ఏవైతే చెప్పామో అవన్నీ ఉండాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాస్టింగ్ లో మనం పర్ఫెక్ట్ మౌల్డింగ్ అనేది చేయడానికి డిఫరెంట్ మౌల్డింగ్ ఎక్విప్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామో చెప్పాను నేను, అది ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ గేటింగ్ రేషియో చెప్పాను నేను మీకు, ఆ గేటింగ్ రేషియో పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఫాలో అయితే దీస్ డిఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో రైట్. సో రెడ్యూసింగ్ గ్రెయిన్ సైజ్, సో గ్రెయిన్ సైజ్ అనేది రెడ్యూస్ చేస్తే అండ్ బైండర్స్ ని చేంజ్ చేస్తే ఆటోమేటిక్ విల్ నాట్ అపియర్ దీస్ టైప్స్ ఆఫ్ స్కాబ్స్. సో రైట్. సో ఇందులో మీకు టోటల్ మీకు చెప్పుకున్నాను నేను, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ defects which we have been discussed in this class. And in our next class we will go for different types of so ikkada chusukunnatlaithe different types of castings cheppukunnamu. Here just I will give you a rough notes. So different types of castings kochepatiki, so right. So this is the types of castings. So first thing ఏంటి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్స్ అంటే మనకి బయటకు వచ్చేటప్పుడు జస్ట్ ప్రతిదాన్ని కాస్టింగ్ అనకూడదు. సో ఏ ప్రాసెస్ యూజ్ చేస్తే మనము దానికి ఆ పేరే పెడతాము. సో బయటకు వచ్చే ప్రతిదీ కాస్టింగ్, బట్ వాట్ ఈస్ ద ప్రాసెస్, ఏ ప్రాసెస్ ఫాలో అయ్యారు మీరు? సో అలా అడిగినప్పుడు వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ కేటగిరీస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అంటే వీఆర్ హ్యావింగ్ four types of casting process. So first one is pressure die casting. Just I am saying with the rough notes. After that in our next class we will conclude malli okkasari. Ippudu just rough ga cheptunnanu, malli okkasari cheptu. Okay, right? Types of casting process kochepatiki pressure die casting, second one investment casting, third one centrifugal casting, and fourth one is continuous casting. So ఇందులో మనకి టోటల్ 4 types of castings. So if first one is investment casting. So
here you can observe a wax pattern ki cheppanu gamma. What are the different materials used for the pattern is wood, plastic, wax. So ఇందులో వీడు యూజ్ చేసింది ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ లో wax pattern యూజ్ చేస్తున్నాడు. So here you can observe this is the wax pattern, and here this one is the multiple patterns assembled to wax. మీకు చెప్పానమ్మా, మీకు నేను ఆల్రెడీ గేటెడ్ ప్యాటర్న్ లో ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మల్టిపుల్ ప్యాటర్న్స్ నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ హ్యాస్ బీన్ అసెంబుల్డ్ అట్ విత్ సింగిల్ స్క్రూ. ఇక్కడ చూడండి మాల్టన్ మెటల్ కి పోరింగ్ బేసిన్ ఇదైతే దిస్ ఈస్ ద స్క్రూ, అండ్ దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ విచ్ వీ హ్యావ్ బిన్ అటాచ్డ్ హియర్. సో వ్యాక్స్ ప్యాటర్న్ యూజ్ చేశాడు వాడు. సో రైట్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సో దిస్ ఈస్ ద షెల్ బిల్ట్. సో ఇదిగోండి, here you can observe number of layers, and next one is dry ceramic. Melt out the wax, fire ceramic. So burning, ikkada meeku process one by one cheppunta velladam. Here you can observe the process, right? So and next one is so already our time has been closed.